అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి వింటారు. మరియు మీరు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు మద్యం సేవించవచ్చు. ఇలా చేయకండి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆరోగ్యపరంగా మరి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాటి గురించి శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. మీ ఆరోగ్యంపై ఈ రోజు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. సమతుల ఆహారం సేకరించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యవహారాలు తొలగిపోతాయి. ఈ రోజు మీరు శుభప్రదమైనటువంటి మీకు ఫలితాలు అయితే కలుగుతాయి. మీరు చేసే పనులకు ప్రశంసలు కూడా లభిస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనాథాశ్రమాలకు విరాళాలు ఇవ్వండి. మీకు శుభం కలుగుతుంది. మరోవైపు మీ పిల్లల సంరక్షణ మంచిగా నెరవేరుతుంది. కోర్టు సంబంధిత గొడవలు బయట పరిష్కరించుకోవడం మంచిది. ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని అశుభ ఫలితాలు వస్తాయి, కానీ అవి కూడా తొలగిపోతాయి తొందరగానే. మీ ఆరోగ్యంపై ఈరోజు కొంత ప్రభావం అనేది పడుతుంది. దానివల్ల మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయంలో జాగ్రత్తగా మన ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది. ప్రమాదాలను నివారించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు కార్యాలయాలు సహోద్యోగుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ వివాహ సంబంధిత చర్చలు సమస్యలు కొన్ని ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. ఉద్యోగులు వ్యాపారస్తులు అయితే జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. భాగస్వామ్య వ్యాపారం చేయడం మానుకోవాలి. మీ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద కేసులను కోర్టు బయట పరిష్కరించుకుంటే మేలు. ఈ రోజు చూస్తే ఈ రాశి వారికి కొన్ని శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి. మీరు పనిచేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారు. మీరు పనిచేసే సామర్థ్యం మీకు పెరుగుతుంది. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు కొన్ని విషయాల్లో ప్రత్యేకమైనటువంటి పిల్లల విషయాలు మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆందోళనలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 97, లక్కీ కలర్ బూడిద. ఇక నేటి పరిహారంలో మనం చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారం కొరకు ఇంట్లో దీపం వెలిగిస్తున్నప్పుడు ఉదయాన్నే 3 ఒత్తులు తీసుకోవాలి. 3 ఒత్తులు తీసుకొని 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉన్నట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా వెలుగుతున్నట్లయితే మీ ఇల్లు వృద్ధిలోనికి వస్తుంది. మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.